హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు స్పాయిలర్ ఫ్రీ రివ్యూస్. 'కర్మాక్య' సినిమా నచ్చింది గైస్. అసలు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళా. నచ్చేసింది. మెయిన్ సినిమాకి వెళ్ళడానికి రీజన్ 'అదిరాబి' గారు. ట్రైలర్ చూసినప్పుడే నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఆ ఇంట్రెస్ట్‌తోనే సినిమాకి కూడా వచ్చా. నచ్చింది. నాకెందుకో పెద్ద డైరెక్టర్స్, పెద్ద హీరోలు తీసే సినిమాల కన్నా ఇలాంటి చిన్న డైరెక్టర్స్, చిన్న సినిమాలే నచ్చుతాయి. ఎందుకంటే పెద్ద డైరెక్టర్స్ ఫ్యాన్స్‌ని సాటిస్ఫై చేయాలని చూస్తారు. అందుకని స్టోరీకి అవసరం లేని సీన్‌లన్నీ పెడతారు. అంటే కొన్ని సినిమాల్లో మాత్రమే, అన్ని సినిమాల్లో కాదు. బట్ చిన్న హీరోలు మాత్రం ఆడియన్స్‌ని సాటిస్ఫై చేయాలని చూస్తారు. అందుకే నాకు ఇలాంటి చిన్న సినిమాలు నచ్చుతాయి. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్ లీడ్‌లో 'సముద్రఖని' గారు, ఇంకా కొత్త హీరోయిన్ 'సమీరా శ్రీగారు' అయితే నటించారు. ఆమె కొత్త హీరోయిన్ అంటే మన తెలుగు సినిమాకి కొత్త. ఈమెకైతే డెబ్యూ ఫిల్మ్ మన తెలుగు సినిమాలో. మూవీ స్టోరీ లైన్ ఏంటంటే కామాఖ్య అనే అమ్మాయి వేరే ఊరికి కొంతమందిని కలవడానికి వెళ్తుంది. ఆ ఊర్లో ఆమె వెళ్ళిన తర్వాత కొన్ని వింత సంఘటనలైతే జరుగుతాయి. అసలు నిజాలేంటో, అబద్ధాలేంటో ఆమెకసలు అర్థం కావు. కన్‌ఫ్యూజ్ అయితుంది. ఆ ఊర్లో జరిగే బ్లాక్ మ్యాజిక్ వల్ల ఆమె ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందని, అలా మూవీ సాగుతూ కొద్ది కొన్ని ట్విస్ట్‌లయితే రివీల్ చేస్తూ ఉంటారు. సినిమా అయితే నచ్చింది గైస్, నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా చూడండి. చిన్న సినిమాలు కాబట్టి కొన్ని థియేటర్‌లోనే ఇచ్చారు. సో, మీ దగ్గరలో ఏ థియేటర్‌లో ఆడుతుందో చూసుకొని వెళ్ళండి. మిస్ అవ్వకండి. ఇదివరకే బ్లాక్ మ్యాజిక్ మీద వచ్చిన సినిమాలు బావున్నాయి. ఇది కూడా బావుంది. ఇందులో 18+ సీన్‌లు కొన్నుంటాయి. పిల్లలతో వెళ్ళకండి. 18+ అంటే బోల్డ్ సీన్‌లు కాదు. సో, పిల్లలతో వెళ్ళకండి. వాళ్ళతో వెళ్ళేవాళ్ళు కొంచెం జాగ్రత్త. దీనికి నా రివ్యూ వచ్చేసి 3/5. ఇది గైస్ నా రివ్యూ. ఆల్రెడీ మీరు సినిమా చూసినట్లయితే మీ రివ్యూ కామెంట్ చేయండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్. టేక్ కేర్.